హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎన్కి స్టడీ. ఈరోజు మేము 2nd June కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాము. సో ఫ్రమ్ దిస్ కరెంట్ అఫైర్స్ యూ కెన్ క్రాక్ ఎనీ ఎగ్జామ్ ఈజీలీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్చర్ని స్టార్ట్ చేసే కన్నా ముందు అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి సిఎన్కి స్టడీ ఛానల్ని, ఇంకా బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఈ లెక్చర్ని స్టార్ట్ చేద్దాము నేషనల్ న్యూస్తో. సో నేషనల్ న్యూస్లో ఏమేమి డిస్కస్ చేస్తాం చూడండి. సో ఇందులో ఫస్ట్ న్యూస్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. సో ఎడ్యుకేషన్ రిలేటెడ్ న్యూస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ న్యూస్ మిడ్ డే మీల్స్ స్కీమ్ గురించి. సో మిడ్ డే మీల్స్ స్కీమ్ కోసం మన సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు సో ఇక్కడ 11.8 crore స్టూడెంట్స్ కోసం 1200 crores అమౌంట్ని రిలీజ్ చేసినారు స్టేట్ గవర్నమెంట్స్ కోసం. సో మిడ్ డే మీల్స్ స్కీమ్లో సో ఈ మిడ్ డే మీల్స్ స్కీమ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇది అమౌంట్ వీళ్ళకి డైరెక్ట్ బ్యాంక్ ఖాతాలో వచ్చేస్తుంది. సో మిడ్ డే మీల్స్ స్కీమ్ హెచ్ఎం లేదా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి. సో నెక్స్ట్ ఇక్కడ క్లాస్ 1 to 8 స్టూడెంట్స్ వీళ్ళు ఈ స్కీమ్ నుంచి బెనిఫిట్స్ అనేటివి దక్కుతుంది. టోటల్గా 11.2 lakh గవర్నమెంట్ మరియు ఎయిడెడ్ స్కూల్స్కి ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. సో ఈచ్ చైల్డ్ ప్రతి ఒక్క చిన్న పిల్లోడికి 100 rupees ఖర్చు పెడుతుంది ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ ద్వారా. సో మిడ్ డే మీల్స్ స్కీమ్ వన్ టైం వెల్ఫేర్ మెజర్ స్కీమ్ ద్వారా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ అసిస్టెన్స్ హెల్ప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఎందుకోసం ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసిందంటే న్యూట్రిషనల్ లెవెల్స్ ఇక్కడ పెరిగించడానికి ఈ స్కీమ్ని డెవలప్ చేసినారు. నెక్స్ట్ దీంతో పాటు ఇక్కడ ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేయడానికి కోసము, ఎందుకంటే ఇప్పుడు కరోనా డిజీజ్ అనేది పెరిగిపోతుంది కాబట్టి కోవిడ్-19 డిజీజ్. సో అందుకోసం ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం కోసము ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ రిలీజ్ చేసింది 1200 crores. సో టోటల్ అలొకేషన్ సెంట్రల్ అలొకేషన్ ఎంత అంటే టోటల్ అమౌంట్ 11,500 crores rupees. సో రీసెంట్లీ ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ యోజన కింద పిఎం నరేంద్ర మోడీజీ గారు సో ఇక్కడ 2 months కోసం సో మే జూన్ మంత్ కోసము ఇక్కడ టోటల్ 500 kg ఫుడ్ గ్రెయిన్స్ రైస్ వీట్ సో ఏవైనా కావచ్చు. సో పర్ మంత్ 5 kgs ఈచ్ బెనిఫిషియరీ కోసము. సో ఇక్కడ టోటల్ 80 crore బెనిఫిషియరీస్ కోసం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన కోసము సో ఇక్కడ ఈ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కూడా పెట్టినారు. నెక్స్ట్ స్కూల్స్ కోసం మీల్స్ ప్రోగ్రామ్ ఇది 1995లో స్టార్ట్ చేసినారు. సో ఇయర్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఏ రకమైన స్కీమ్ అంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సెంట్రల్ మరియు స్టేట్ సో వీళ్ళిద్దరు కూడా అమౌంట్ని ఖర్చు పెడతారు. సో దాన్ని సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటాము. నెక్స్ట్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే సో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ 100% స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కాబట్టి సో ఇక్కడ రేషియోలో ఇక్కడ అమౌంట్ని రిలీజ్ చేస్తారు. 60 రేషియోలో 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 40% స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ యూస్ చేసుకోవాలి. సో ఇది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కోసం. సో ఈ రిమైనింగ్ స్టేట్స్ కోసం 60-40 రేషియోలో. సో ఫర్ అదర్స్ ఇట్ స్ప్లిట్స్ ఇన్ ద రేషియో 90:10. సో ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కోసం 90:10 రేషియోలో ఇక్కడ అమౌంట్ని రిలీజ్ చేశారు. సో సెంట్రల్ గవర్నమెంట్ 90% ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 10% ఇస్తుంది. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కోసం 90:10 రేషియోలో అమౌంట్ని రిలీజ్ చేస్తుంది. కానీ ఇక్కడ అదర్ స్టేట్స్కి 60:40 రేషియోలో అమౌంట్ని ఇస్తుంది ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. నెక్స్ట్ ఈచ్ కుకింగ్ కాస్ట్ పర్ చైల్డ్కి పర్ డే ఎంత వస్తుంది సార్ అంటే 5 rupees వస్తుంది ప్రైమరీ సెక్షన్స్ చిల్డ్రన్స్కి. అప్పర్ ప్రైమరీ చిల్డ్రన్కి 8 rupees వస్తుంది, ఎందుకంటే ఎక్కువ తింటారు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఆన్ 28th January రీసెంట్ న్యూస్ గురించి మాట్లాడితే యూనిసెఫ్ వాళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసినారు. సో ఆ రిపోర్ట్ ప్రకారం 39 billion స్కూల్ మీల్స్ అనేటివి మిస్ అయిపోయినాయి. అంటే ఈసారి మీల్స్ అనేటివి ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే కోవిడ్-19 డిజీజ్ వలన స్కూల్స్ అనేటివి క్లోజ్ చేసినారు కాబట్టి. సో ఈ విధంగా ఇక్కడ అమౌంట్ని ఇక్కడ సేవ్ చేసుకున్నారు గవర్నమెంట్ అంటున్నారు. నెక్స్ట్ దీంతో పాటు ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ చూడండి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు ఉన్నారు. నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ గురించి మాట్లాడితే సో రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు హరిద్వార్ ఉత్తరాఖండ్ కాన్స్టిట్యుయెన్సీ ఏంది. నెక్స్ట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ డోట్రే సంజయ్ శ్యామ్రావ్ అకోలా మహారాష్ట్ర కాన్స్టిట్యుయెన్సీ ఏంది. నెక్స్ట్ న్యూస్ గురించి డిస్కస్ చేద్దాము. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్
రీసెంట్లీ ఒక కమిటీని ఇక్కడ డెవలప్ చేసింది. సో ఆ కమిటీ ముఖ్యంగా హేట్ స్పీచ్ని కరెక్ట్గా డిఫైన్ చేయడానికి, సో దీనికోసం ఒక చట్టాన్ని తీసుకుని రావడం కోసము ఈ కమిటీని తయారు చేస్తున్నారు. సో ఏ కమిటీ అంటే 5 మెంబర్ కమిటీ అది. సో ఆ 5 మెంబర్ కమిటీ పేరు శ్రీకృష్ణదేవరాయ కమిటీ. సో SKD అనేసి గుర్తుపెట్టుకోండి. శ్రీకృష్ణదేవరాయ కమిటీ ముఖ్యంగా హేట్ స్పీచ్ని డిఫైన్ చేయడం కోసము, చట్టంని తయారు చేయడం కోసము 5 మెంబర్ కమిటీని తయారు చేసింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఇంతకుముందు కూడా ఇటువంటి కమిటీస్ని తయారు చేసింది. సో ఆ కమిటీ పేరు టీకే విశ్వనాథన్ కమిటీ ఇంతకుముందు కూడా తయారు చేసింది. సో దీంతోపాటు ఇక్కడ బ్యూరో ఆఫ్ పోలీస్ అండ్ రీసెర్చ్ వాళ్ళు కూడా ఇక్కడ హేట్ స్పీచ్ మీద కూడా పనిచేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, సో దీని యొక్క మెయిన్ పర్పస్ డెఫినేషన్ అనేది లేదు హేట్ స్పీచ్కి. సో దీనికోసం ఒక చట్టాన్ని తయారు చేయాలా, సో దాన్ని కరెక్ట్గా డిఫైన్ చేయాలా, సో క్రిమినల్ లాస్ తీసుకున్న వల్ల సో క్లియర్ డెఫినేషన్ అనేది మన ఇండియన్ పీనల్ కోడ్ 1860లో లేదు కాబట్టి, సో దీన్ని చట్టాన్ని తయారు చేయండి అనేసి శ్రీకృష్ణదేవరాయ కమిటీని తీసుకొని వచ్చింది ముందుకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. నెక్స్ట్ కమిటీస్ ఎందుకు తయారు చేస్తారంటే, సో ఇంతకుముందు మే 2020లో కమిటీని తయారు చేసింది. సో క్రిమినల్ లాస్ని రివ్యూ చేయడానికి, సో ప్రిన్సిపల్డ్ వేలో ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ మేనర్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రతి ఇండివిజువల్ కమ్యూనిటీ మరియు నేషన్కి దక్కాలనేసి, సో ఇటువంటి కమ్యూనిటీస్ ఇక్కడ క్రిమినల్ లాస్లో చేంజెస్ అనేటివి తీసుకొని వస్తారు కమిటీస్ ద్వారా. సో శ్రీకృష్ణదేవరాయ కమిటీ గురించి మాట్లాడితే, సో శ్రీకృష్ణదేవరాయ ఈయన చైర్పర్సన్గా ఉంటారు ఈ కమిటీకి. నెక్స్ట్ మెంబర్స్ చూడొచ్చు ఇక్కడ. సో బాజ్పాయ్ మరియు బలరాజ్ చౌహాన్ ఇక్కడ మెంబర్. సో బాజ్పాయ్ కన్వీనర్గా కూడా ఉంటారు. సో మహేష్ జెట్మలానీ మెంబర్గా ఉన్నారు. నెక్స్ట్ తరేజా ఇక్కడ మెంబర్గా ఉన్నారు. సో శ్రీకృష్ణదేవరాయ వైస్ ఛాన్సలర్గా వర్క్ చేస్తున్నారు నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీలో. సో దీంతోపాటు నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీలోనే రిజిస్టర్గా పనిచేస్తున్నారు బాజ్పాయ్ గారు. నెక్స్ట్ బలరాజ్ చౌహాన్ వైస్ ఛాన్సలర్గా ధర్మశాస్త్ర నేషనల్ లా యూనివర్సిటీ జబల్పూర్లో వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో ఇక్కడ మహేష్ జెట్మలానీ వర్క్ చేస్తున్నారు. దీంతోపాటు పి తరేజా డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ కూడా ఈయన ఢిల్లీలో. నెక్స్ట్ ఇక్కడ ఈ రికమెండేషన్ ఇంతకుముందు టీకే విశ్వనాథన్ కమిటీ ఇచ్చింది. సో ఆన్లైన్ హేట్ స్పీచ్ మీద. సో ఈ టీకే విశ్వనాథన్ కమిటీ గురించి మాట్లాడితే, సో 2018లో దీన్ని తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ హేట్ స్పీచ్ని ఆగాల, సో ఆన్లైన్ హేట్ స్పీచ్ జరగకూడదు అనేసి ఇక్కడ ఒక రిపోర్ట్ని కూడా ఇక్కడ సబ్మిట్ చేసింది. సో ఇక్కడ ఈ విశ్వనాథన్ ఈయన లోక్సభ సెక్రటరీగా ఉన్నారు, సెక్రటరీ జనరల్గా ఉన్నారు ఇంతకుముందు 2018లో. సో ఈ కమిటీ ఏం చెప్పిందంటే సెక్షన్ 153CB అండ్ సెక్షన్ 505Aని ఇక్కడ అమలు చేయాలి. సో ఇందులో హేట్ స్పీచ్ని డిఫైన్ చేసినారు. సో ఆ హేట్ స్పీచ్ అనేది రిలీజియన్, రేస్, క్యాస్ట్, కమ్యూనిటీ, సెక్స్, జెండర్ ఐడెంటిటీ, సెక్షువల్ ఓరియంటేషన్, రెసిడెన్స్, ప్లేస్ ఆఫ్ బర్త్, లాంగ్వేజ్, డిసేబిలిటీ మీద ఎవరైతే తప్పుగా మాట్లాడతారో సో వాళ్ళకి ఈ సెక్షన్స్ ద్వారా శిక్ష అనుభవించాలి అనేసి ఇక్కడ టీకే విశ్వనాథన్ కమిటీ చెప్పింది. సో పనిష్మెంట్ అనేది 2 years వరకు 5,000 rupees ఫైన్ అనేది వేయాలి. సో దీంతోపాటు ఇంతకుముందు హేట్ స్పీచ్ని డిఫైన్ చేసినారు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు. సో వాళ్ళు ఏం చెప్పినారంటే లాంగ్వేజ్ని సరిగా యూజ్ చేయని వాళ్ళు, ఇన్సల్ట్ చేసేవాళ్ళు, డేంజర్స్ కల్పించేవాళ్ళు అండ్ ఐడెంటిటీని ఇక్కడ తప్పుగా చేసేవాళ్ళు, సెక్షువల్ ఓరియంటేషన్ కావచ్చు, డిసేబిలిటీ, PH హ్యాండిక్యాప్ వాళ్ళ మీద తప్పుగా మాట్లాడితే, రిలీజియన్ మీద తప్పుగా మాట్లాడితే హేట్ స్పీచ్ అనేసి డిఫైన్ చేయాలా అనేసి చెప్పినారు. సో ఒకసారి ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గురించి మాట్లాడితే అమిత్ షా గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు, గాంధీనగర్ గుజరాత్ కాన్స్టిట్యుయెన్సీ అంది. మినిస్టర్ ఆఫ్ స్టేట్ జి కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ తెలంగాణ కాన్స్టిట్యుయెన్సీ. నెక్స్ట్ నిత్యానంద రాయ్ ఉజీర్పూర్ బీహార్ నుంచి కాన్స్టిట్యుయెన్సీ. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్ పోర్షన్ గురించి మాట్లాడితే సైన్స్ అండ్ టెక్ న్యూస్లో చూడండి, ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ వారు ఇక్కడ 8 ఫీచర్స్ అంటే 8 నేమ్స్ని ఇక్కడ చైనీస్ వాళ్ళు ఇచ్చినారు మూన్ పైన. సో మూన్ పైన 8 నేమ్స్ అనేవి ప్రొవైడ్ చేసినారు. సో ఆ 8 నేమ్స్కి ఇక్కడ అప్రూవల్ వచ్చింది, పచ్చ జెండా చూపించింది ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ వారు. సో ఈ ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్లో వర్కింగ్ గ్రూప్ ఫర్ ప్లానెటరీ సిస్టమ్ నామన్క్లేచర్
అనేసి ఇక్కడ గ్రూప్ ఉంది. సో ఆ గ్రూప్ ద్వారా ఇక్కడ అప్రూవల్ అనేది ప్రొవైడ్ చేసినారు. టోటల్ 8 ఫీచర్స్ అనేటివి మూన్ పైన చూసినాం మేము. సో ఇది చైనీస్ చాంగే 5 స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అయింది డిసెంబర్ 2020లో మూన్ పైన. సో మూన్ పైన 8 ప్లేసెస్ మేము గమనించినాము. డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇక్కడ. సో దానికోసం నేమింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆ నేమ్స్ చూడండి ఇక్కడ మాన్స్ హ్యూఏ, మాన్స్ హెంగ్, పీక్ జీవ్, షెన్ క్యూ, లియూ హ్యూ, సాంగ్ జింగ్జింగ్, నెక్స్ట్ స్టేయో థియాంగ్చున్ అండ్ జూ గ్యాంగ్యూ. సో ఇటువంటి లొకేషన్స్ని నేమింగ్ ఎవరు ఇస్తారంటే ఆస్ట్రోనామర్స్, సైంటిస్ట్, మ్యాథమెటిషియన్స్, కార్టోగ్రాఫర్స్, మౌంటైన్స్ అండ్ కాన్స్టిలేషన్స్. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ వర్క్ చేస్తారు. సో చాంగే 5 స్పేస్ క్రాఫ్ట్ని పంపించినారు చైనీస్ వాళ్ళు మూన్ పైన. సో ఇది మే 2021లో నేమింగ్ కూడా ప్రొవైడ్ చేసినారు. సో ఇంతకుముందు 2019లో చాంగే 4 సో ఇటువంటి మిషన్ని కూడా పంపించినారు మూన్ పైన డార్క్ సైడ్ దగ్గర. సో ఇటువంటి చాంగే 4 కూడా మూన్ పైనే వెళ్ళింది. సో ఇప్పుడు చాంగే 5 మీద రీసెర్చ్, చాంగే 5ని పంపించి రీసెర్చ్ అనేది చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ 40 years బ్యాక్ USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1969లో అపోలో 11 మిషన్ని కూడా ఇక్కడ మూన్ పైన స్టడీ చేయడానికి పంపించినారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఫస్ట్ కంట్రీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెక్స్ట్ సెకండ్ కంట్రీ ఇక్కడ చైనా. సో ఇక్కడ చూడొచ్చు మీరు డిఫరెంట్ నేమ్స్ మాన్హ్యూ, సో పేజియూ, సో లియూ, ఇవన్నీ కూడా టోటల్ 8 ప్లేసెస్లో ఇక్కడ నేమింగ్ అనేది ప్రొవైడ్ చేసింది చైనా. సో దీనికి అప్రూవల్ కూడా దొరికింది. నెక్స్ట్ ఇక్కడ మన ఇండియన్స్ ఏం పని చేస్తున్నారు సార్ అంటే ఏం పని చేయడం లేదా అంటే చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, సో ఆగస్టు 2020లో ఇస్రో వాళ్ళు ఇక్కడ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, సో వీళ్ళు మూన్ పైన ఒక క్రియేటర్ ఫైండ్ అవుట్ చేసినారు. సో క్రియేటర్ అంటే ఒక పెద్ద గుంతలాగా ఉంటుంది. సో దాన్ని క్రియేటర్ అంటాము. సో దాన్ని సారాభాయ్ క్రియేటర్ అనేసి పేరు పెట్టినారు విక్రమ్ సారాభాయ్ పేరు మీద. సో విక్రమ్ సారాభాయ్ ఎవరంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అంటాము ఇవన్నీ. సో నెక్స్ట్ మే 2021లో చైనీస్ వాళ్ళు టియాన్వెన్, సో టియాన్వెన్ అనేసి మార్స్ పైన కూడా ఈయన పంపించినారు. సో అందులో ఒక రోవర్ని కూడా పంపించినారు జూరాంగ్ పేరుతో. సో ఇక్కడ యూటోపియా ప్లానెటియా రీజియన్ మార్స్ పైన ఉంది. సో అక్కడ పంపించినారు టియాన్వెన్ స్పేస్ క్రాఫ్ట్ని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో చైనీస్ సెకండ్ కంట్రీగా మారిపోయింది ఆఫ్టర్ USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత సెకండ్ ప్లేస్లో చైనీస్ రోవర్ పంపించడంలో మార్స్ ప్లానెట్ మీద. సో రెడ్ ప్లానెట్ అంటాము మార్స్ని. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ మిషన్ గురించి మాట్లాడితే, సో దీని యొక్క మోటో ఇంటర్నేషనల్ వైడ్ కోఆపరేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో ఆస్ట్రోనామికల్ సైన్స్ గురించి మేము తెలుసుకోవాలి అనేసి దీని యొక్క మోటో. నెక్స్ట్ ఫౌండేషన్ చూడండి, 1919లో దీన్ని ఫౌండేషన్ చేసినారు, ఎస్టాబ్లిష్ చేసినారు. హెడ్ క్వార్టర్ ప్యారిస్ ఫ్రాన్స్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. ప్రెసిడెంట్ ఎవిన్ వాన్ డిస్హోకర్ దీని యొక్క ప్రెసిడెంట్. నెక్స్ట్ డిఫెన్స్ న్యూస్ గురించి మాట్లాడితే, సో డిఫెన్స్లో ఒక యాప్ని తయారు చేసినారు చూడండి. సో NCC వాళ్ళ కోసము, నేషనల్ క్యాడెట్ క్రాప్స్ వాళ్ళ కోసము డైరెక్టరేట్ జనరల్ ఇక్కడ యాప్ని తయారు చేసినారు. సో డిఫెన్స్ సెక్రటరీ ఎవరు చూడండి ఇక్కడ అజయ్ కుమార్, డిఫెన్స్ సెక్రటరీ న్యూఢిల్లీలో. సో ఈయన నేషనల్ క్యాడెట్ క్రాప్స్ వాళ్ళ కోసము మొబైల్ యాప్ని ఇక్కడ డెవలప్ చేసినారు వర్షన్ 2.0ని. సో ఇది ముఖ్యంగా ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది NCC క్యాడెట్ క్రాప్స్ వాళ్ళకి. నెక్స్ట్ ఈజీ వేగా ట్రైనింగ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, COVID-19 సిచ్యువేషన్లో. సో ఇందులో 130 వీడియోస్ ఉంటాయి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో. న్యూ పేజెస్ కూడా ఉంటాయి ఇందులో. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రిసీజ్ వేలో, కరెక్ట్ వేలో క్వీరీస్ కూడా ఇందులో మేము పెట్టచ్చు. సో దానికి ఆన్సర్స్ కూడా ఒక క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. సో ఇది ఇంతకుముందు వర్షన్ 1.0ని లాంచ్ చేసినారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఆగస్ట్ 27th రోజు. సో ఇది ఆన్లైన్ క్యాడెట్ ట్రైనింగ్. సో ఇక్కడ చూడండి, సో డీటెయిల్ వేగా మే 28కి ఇది వర్షన్ యాప్ 2.0ని స్టార్ట్ చేసినారు. సో దీని యొక్క ముఖ్య ఎయిమ్ ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలా NCC వాళ్ళకి. సో దీంతోపాటు సిలబస్, ప్రిసిస్, FAQs ప్లాట్ఫామ్ కూడా తయారు చేయాలా. సో దానికోసం ఇది ఇంప్లిమెంట్ చేసినారు. 130 ట్రైనింగ్ వీడియోస్ ఇందులో ఉంటాయి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఆప్షన్స్ కూడా ఉంటాయి క్వెరీస్ కోసం. సో ఇది బోత్ లాంగ్వేజెస్లో ఇది ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో నెక్స్ట్ బుక్స్ న్యూస్ గురించి మాట్లాడితే, బుక్స్ 2 ఇంపార్టెంట్ బుక్స్ గురించి ఇందులో డిస్కస్ చేద్దాము. సో
సో ఇక్కడ ఫస్ట్ బుక్ సవార్కర్. సో సవార్కర్ అనే బుక్ని ఎవరు రాసినారంటే విక్రమ్ సంపత్ గారు దీన్ని రాసినారు. సో సవార్కర్ అంటే ఇది ఒక కంటెస్టెడ్ లెగసీ బుక్. 1924 నుంచి 1966 సవార్కర్ జీవితం గురించి ఇక్కడ మాట్లాడతారు విక్రమ్ సంపత్ గారు. సో విక్రమ్ సంపత్ దీనికి ఆథర్, బుక్ పేరు సవార్కర్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ విక్రమ్ సంపత్ ఆథర్ గురించి ఇక్కడ మాట్లాడితే, సో ఈయన బెంగళూరులో నివసించేవారు, హిస్టోరియన్ ఈయన. సో ఈయన ఈ బుక్ని రాసినారు, సవార్కర్ బుక్ని. సో ఇది సెకండ్ వాల్యూమ్ సవార్కర్ బుక్. సో ఈయన వీర్ సవార్కర్ పైన రాసినారు. వీర్ సవార్కర్ అంటే వినాయక్ దామోదర్ సవార్కర్ అనేసి కూడా అంటాం ఆయన్ని. సో ఈ బుక్ని అనౌన్స్ చేసినది 138th బర్త్ యానివర్సరీ రోజు, వీర్ సవార్కర్ బర్త్ యానివర్సరీ రోజు ఈ బుక్ని ఇక్కడ రిలీజ్ చేసినారు. సో దీన్ని పబ్లిష్ చేసినది పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వాళ్ళు దీన్ని పబ్లిష్ చేసినారు. సో ఈ బుక్లో లైఫ్ హిస్టరీ గురించి మాట్లాడుతున్నారు, వీర్ సవార్కర్ లైఫ్ హిస్టరీ. సో వీర్ సవార్కర్ ఇక్కడ చూడొచ్చు మీరు. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ వాల్యూమ్ ఇంతకుముందు 2019లో రిలీజ్ చేసినారు. సో అందులో వీర్ సవార్కర్ 1883 పుట్టినరోజు నుంచి సో ఆయన ప్రిజన్లో వెళ్ళి సో రిలీజ్ అయినారు 1924 జీవితంలో. సో రిలీజ్ అయిన తర్వాత సెకండ్ వాల్యూమ్ వచ్చింది 1924లో. సో ఇది డెత్ వరకు మాట్లాడుతుంది, వీర్ సవార్కర్ డెత్ గురించి మాట్లాడతారు. నెక్స్ట్ ఇక్కడ విక్రమ్ సంపత్ ఎవరు? ఆథర్, రచించిన రచయిత. సో ఈయన సాహిత్య అకాడమీ అవార్డ్ అనేది దక్కింది ఈయనకి, ఫస్ట్ యువ పురస్కార్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్లో 2011లో. నెక్స్ట్ దీంతోపాటు ARSC అవార్డు కూడా దక్కింది ఇన్ హిస్టారికల్ రికార్డెడ్ సౌండ్ రీసెర్చ్ న్యూయార్క్లో. సో ఫర్ హిస్ బుక్ మై నేమ్ ఈజ్ గౌహర్ ఖాన్ అనే బుక్, దానిపైన ARSC అవార్డు కూడా దక్కింది ఆయనకి. సో విక్రమ్ సంపత్ ఒక మంచి రైటర్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ బుక్ గురించి మాట్లాడితే, సో రవి శాస్త్రి ఈయన ఒక బుక్ని రాశారు స్టార్ గ్రేజింగ్ అనే పేరుతో. స్టార్ గ్రేజింగ్ ద ప్లేయర్స్ ఇన్ మై లైఫ్ అనే బుక్ పేరుతో ఇక్కడ ఒక బుక్ని రాసినారు రవి శాస్త్రి గారు. సో రవి శాస్త్రి గారు ఒక్కడే రాసినారంటే కాదు, ఈయనతో పాటు ఇక్కడ స్పోర్ట్స్ జర్నలిస్ట్ హెల్ప్ చేసినారు. సో అయాజ్ మెనన్ ఆయన పేరు. నెక్స్ట్ ఈయనతో పాటు ఇక్కడ శివరావు కూడా హెల్ప్ చేసినారు. సో ఈ బుక్ని 2021లో రిలీజ్ చేసినారు. ఇందులో 60 ఎక్స్ట్రాఆర్డినరీ టాలెంట్స్ గురించి మాట్లాడుతున్నారు రవి శాస్త్రి గారు. సో రవి శాస్త్రి గారి గురించి మాట్లాడితే ఈయన ఒక క్రికెటర్. సో ఇంతకుముందు క్రికెటర్గా ఈయన పనిచేసినారు. నెక్స్ట్ కామెంటేటర్గా పనిచేసినారు. నెక్స్ట్ హెడ్ కోచ్గా కూడా పనిచేసినారు ఇండియన్ మెన్స్ నేషనల్ క్రికెట్ టీంలో. సో ఈయన ఒక గుడ్ ప్లేయర్ అనేసి చెప్పొచ్చు రవి శాస్త్రి గారు. నెక్స్ట్ ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి CNQ స్టడీ ఛానల్ని, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఈ లెక్చర్ PDF కోసం మీరు నా CNQ స్టడీ ఛానల్ని జాయిన్ కావచ్చు టెలిగ్రామ్ ఛానల్ పైన. సో ఈ లెక్చర్ని షేర్ చేయండి వేరే వాళ్ళకి. సో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నాలెడ్జ్ గ్రోస్ విత్ షేరింగ్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.